నిరుద్యోగ తెలంగాణ కాంగ్రెస్ పాలనలో కొలువు లేక కకావికలమాట. మరి బీఆర్ఎస్ పార్టీలో కొలువులున్నాయినా? కాంగ్రెస్ పార్టీలో కొలువు లేవు, సరే మంచిదే. మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది? ఒక్క గ్రూప్ 1 అన్న నోటిఫికేషన్ సరిగా ఇచ్చిందా? గ్రూప్ 1 చేయలేదు, గ్రూప్ 2 చేయలేదు, ఏ డిగ్రీ లెక్చర్ చేయలేదు, ఇంటర్మీడియట్ లెక్చర్ చేయలేదు. ఏ ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగనటువంటి 10 ఏళ్లలో కనీసం 2 లక్షలు కూడా ఇచ్చినటువంటి చాత కానీ చావ కానీ దద్దమ్మ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం గతంలో. సో దాని మించి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కూడా అదే సాగుతున్నది. నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి అర్హత బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దేశంలో నిరుద్యోగిత రేటు ఇలా. దీనికి కారణం తెలంగాణలో నిరుద్యోగ రేటు పెరిగింది అంటే ప్రధానమైనటువంటి కారణం కేసీఆర్. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 10 సంవత్సరాల పాటుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేటీఆర్ విదేశాలకు వెళ్ళి దావోస్కు వెళ్ళి అనేక రకాల పెట్టుబడులు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టినని చెప్పేసి అన్నాడు కదా. ఆ కంపెనీలలో నేను రేవంత్ రెడ్డి పాలన గురించి మాట్లాడా. ఎందుకు మాట్లాడంటే సరే ఆయన గురించి మాట్లాడకపోయినా ఒకటే, అదంతా కూడా ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ పని. నేను ఒకటే అడుగుతాను, 10 సంవత్సరాల మీరు అధికారం ఉన్నారు కదా, ఈ రాష్ట్రంలో విదేశాల నుంచి కానీ వేరే పక్క రాష్ట్రాల నుంచి కానీ ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టి తమ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో లోకల్గా మీరు ఈ ప్రభుత్వం నుంచి అనేకమైన రాయితీలు ఇచ్చారు. భూమికి సంబంధించిన విషయాల్లో రాయితీ ఇచ్చారు, అదేవిధంగా కరెంటు విషయాలు రాయితీ ఇచ్చారు, రకరకాల విషయాలు రాయితీ ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ ఏంది? స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు కల్పించాలంటే లక్ష్యంతో మీరు ఆ యొక్క కంపెనీలు పెట్టే పరిస్థితి ఉంటారు. సో ఇప్పుడు నేనేమడుతున్నాను, మీరు కనుక 2014లో కనుక ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టి వస్తా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సింది అని ఒక నిబంధన కనుక పెట్టి ఉంటే 100% మిమ్మల్ని కొనియాడేవారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీరు నోటిఫికేషన్ వేయలేదు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో వచ్చినట్టు కంపెనీలకు కనీసం దిశానిర్దేశం చేయలేక ఈరోజు వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాన్ని తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఏమనంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే ఆ స్వీపర్లు, స్కావెంజర్సు, డ్రైవర్లు, ఆ పక్కన టిఫిన్ సెంటర్లు, వాళ్ళు తప్ప ఎవ్వరు కూడా ఈరోజు మంచి పొజిషన్లు లేరు అని గుర్తుపెట్టుకోవాలి. సో అందువల్లనే ఈరోజు కేసీఆర్ హయాంలో ప్రారంభమైనటువంటి నిరుద్యోగ సమస్య ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో పీక్ వెళ్ళిపోయింది. చూడండి, 8.9, ఆంధ్రప్రదేశ్ 8.2, కర్ణాటక 8.0, హిమాచల్ ప్రదేశ్ ఇట్లా చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున కనబడుతుంది. తెలంగాణలో బుసలు కొడుతున్న నిరుద్యోగం, ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక యువత ఆగమగం, నిరుద్యోగం అత్యధికంగా హెచ్చరిల్లిన రాష్ట్రాల్లో 8.9%తో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ బజాజ్ బ్రోకరింగ్ రిపోర్టు 2025. ఇంకొక విషయం తెలుసా, ఇదంతా తప్పుడు జరగదు కానీ నిరుద్యోగం అంటే ఉత్తరప్రదేశ్, నిరుద్యోగం అంటే బీహారు, ఇవన్నీ నిరుద్యోగ వాళ్లకు మారు పేర్లు అవన్నీ కూడా. ఇవన్నీ తప్పుడు సర్వే కానీ అంతేం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు సరిగా ఉంటే 100% ఉద్యోగాలు ఈరోజు స్థానికులకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ ఆ పని చేయలేదు, దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. కేసీఆర్ చేసినటువంటి పాలనను ఈరోజు మైమర్పించే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకుంటే నేను అంతకు మించి దోచుకోవాలి. కేటీఆర్ విదేశీ పర్యటన 4 చేస్తే నేను 10 చేయాలి. గిజే కాన్సెప్ట్ తప్ప పోటాపోటీగా ఆయన అంత వేసి ఇంత చేస్తా, ఆయన అంత చూసుకున్నా ఇంత చూసుకుంటా అంతే తప్ప ప్రజల కోణంలో ఆలోచించలేనటువంటి చావ కానీ చాత కానీ దద్దమ్మలు ఇద్దరు ఉన్నారు, కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు. ఈ ఇద్దరు కూడా చాతగాని దద్దమ్మలు, తెలంగాణను కంప్లీట్గా దోచుకునేటువంటి దద్దమ్మలు, తెలంగాణను కంప్లీట్గా సర్వనాశనం చేసినటువంటి దొంగలు ఇద్దరు దద్దమ్మలు ఇద్దరు తయారయ్యారు. ఇదే పరిస్థితి కనబడతా ఉంది తప్ప ఏమి ఉండదు. మళ్ళీ కేసీఆర్ అధికారులకు వస్తే ఈ నిరుద్యోగ రేటు ఇంకా పెరిగిపోతుంది, అందరూ తెలిసిన విషయం ఇది. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.